ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే గనక, మనం రేపల్ల నుండి మచిలీపట్నం వెళ్ళబోతున్నాం. ఈ వీడియోలో మీకు పూర్తి ఎలా వెళ్ళాలి ఏంటనేది మొత్తం కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎలా బస్సుకు వెళ్తే ఎలా వెళ్ళాలి, లేదంటే డైరెక్ట్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ మచిలీపట్నం వెళ్తున్నాం. మచిలీపట్నం ఎందుకు వెళ్తున్నామంటే కనుక కొన్ని ఆభరణాలు తీసుకోవడానికి మచిలీపట్నం దగ్గర ఉన్న చిలకలపూడి అనే గ్రామానికి వెళ్తున్నాం. ఎలా వెళ్ళాలి ఏంటనేది కనుక చూసినట్లయితే ముందుగా రేపల్ నుండి నేషనల్ హైవే వస్తుందండి. NH 216 ఏదో ఉంటుంది. ఆ హైవే మీదుగా వెళ్ళి తర్వాత ఇట్లా వెళ్తుండగా మచిలీపట్నం బోర్డు అయితే వస్తుంది. మాకు రేపల నుండి హైవే మీదుగా వెళ్తే గంట సమయం అయితే పడుతుందండి మచిలీపట్నం వెళ్ళటానికి. గంటన్నర అలా సమయం పడుతుంది. స్లోగా వెళ్తే గంటన్నర, ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు అయితే గంటలో అయితే వెళ్ళిపోవచ్చు. అయితే మీరు కనుక ఇది కాకుండా మేము బస్సుకు వెళ్ళాలి అనుకుంటే కనుక రేపల నుండి మచిలీపట్నానికి డైరెక్ట్ బస్సులు అయితే 1, 2 ఉంటాయండి. అవి కూడా సమయానుసారం ఉంటాయి. అయితే వాటికి వెళ్ళినట్లయితే కనుక 3 గంటల సమయం అయితే 3-3:30 గంటల సమయం అయితే పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే కనుక ఆ బస్సు అనేది హైవే మీదకి వెళ్ళొద్దండి. అది చల్లపల్లి ఊళ్ళో తిరుక్కుంటూ మొత్తం మోపిదేవి, చల్లపల్లి ఇవన్నీ కూడా ఊర్లలో వెళ్తూ ఆ మార్గంలో అయితే వస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే కనుక డైరెక్ట్ వెళ్ళేదైతే మీరు చూస్తున్నారు ఇక్కడ. ఇది హైవే మీదుగా వెళ్తూ ఉంటే మచిలీపట్నం అనే బోర్డు వస్తుంది. ఫస్ట్ ఎంట్రింగ్లో ఒకటి వస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళాక హైవే పక్క నుండి సెంటర్కి వెళ్ళేది ఇంకోటి వస్తుంది. 2 అయితే ఉంటాయండి మచిలీపట్నానికి రూట్స్ అయితే. అయితే రైల్వే ట్రాక్ యువతలో ఉండేది అది. దాంట్లో నుండి వెళ్తే కనుక మనం మచిలీపట్నంలో మెయిన్ సెంటర్ ఉంటుంది చూడండి, పెద్ద సాయిబాబా విగ్రహం, అక్కడికి వెళ్ళిపోతాము. లేదు అంటే కనుక మనం ఇట్లా కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్ ఇటు నుండి కూడా స్ట్రైట్ వెళ్ళిపోతే ఫస్ట్ సారి వెళ్తే మాత్రం స్ట్రైట్ వెళ్ళిపోండి. డైరెక్ట్ వెళ్ళిపోతే పాండురంగ స్వామి గుడేనండి. స్ట్రైట్ ఇంకా ఎటు వెళ్ళడానికి లేదు. స్ట్రైట్ వెళ్ళిపోతే పాండురంగ స్వామి గుడి అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా వెళ్ళే దావలో చాలా గుళ్ళు అయితే ఉంటాయి. అది కొంచెం దూరంగా కనపడుతుంది చూడండి, అదేనంటే శ్రీ పాండురంగ స్వామి వారి యొక్క టెంపుల్. మీకు ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళినప్పుడు చూపించాను పాండురంగ స్వామి టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది. అయితే మళ్ళీ డీటెయిల్గా మీకు మామూలుగా పైనే చూపిస్తాను కాబట్టి చూస్తూ ఉండండి. ఈ యొక్క ఆలయానికి వెళ్ళండి. అయితే మనకు నగలు, దేవుడికి సంబంధించిన నగలు కావాలి అనుకున్న వారు రేపటి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. రేపటి వీడియోలో ఒక షాప్ అడ్రస్సు, ఒక షాప్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. ఆ షాప్కి వెళ్తే కనుక మీకు రోల్డ్ గోల్డ్‌లో ఆభరణాలు అయితే దొరుకుతూ ఉంటాయి. దేవుడికి సంబంధించి ప్రత్యేకంగా ఆ షాప్‌లో దేవుడికి సంబంధించినవి ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. ఆ షాప్‌కి వెళ్దురు. అయితే మీకు ఇంకా చీప్‌గా మరి మామూలుగా వేసుకున్న నగలు కావాలంటే కనుక ఈ టెంపుల్ దగ్గర ఉన్న ఏ షాప్‌కి వెళ్ళినా కూడా మనకి చీప్‌గానే దొరికేస్తాయి. ఇక్కడ కీర్ పండరీపురం అని పిలుస్తూ ఉంటారు పాండురంగ స్వామివారు. ఇక్కడ చెప్పా కదండి, స్వామివారు స్వయం వ్యక్తంగా ఇక్కడ ఈరోజు దర్శనమిచ్చారు. ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే మేము వెళ్ళిన రోజు సోమవారం, ఆ రోజు ఇంకా 3 గంటల వరకు శివరాత్రి గడియలున్నాయి. మాకు సాక్షాత్తు పాండురంగ స్వామివారు శివరూపంలో దర్శనమిచ్చారు. అదేంటండి శివుడి రూపంలో పాండురంగ స్వామి దర్శనం అని అనుకోవచ్చు. ఆ రోజు ఆ మహాదేవుడి రూపంలో స్వామివారి దర్శనం ఇస్తున్నారు. ఎలా అంటే తలకు నేను చెప్తాను, వివరిస్తాను చూడండి స్వామివారిని. తలకు తలపాగా కట్టుకున్నారు వైట్ కలర్‌ది. అలాగే నుదుటున 3 నామాలుంటాయి. శివుడికి ఎలా అయితే ఉంటాయో అలా నామాలొచ్చాయి. నామాల మధ్యలో ఒక కుంకుమ బొట్టు పెట్టారు. అంటే శివుడికి ఎలా అయితే అడ్డనామాలు ఉంటాయో అలా పెట్టారు. అలాగే మెడలో రుద్రాక్షమాలలు, అలాగే స్వామివారి యొక్క ఆభరణ వస్త్రాలంకరణ కూడా తెల్లని వస్త్రాలతో కట్టారు. అలాగే ఎక్కువ నగలు వేయకుండా అన్నీ కూడా రుద్రాక్షలతో అలంకరించారు స్వామివారిని. శివుడి రూపంలో దర్శనమిచ్చారు ఆ రోజు. అంటే ఆ రోజు కూడా శివరాత్రి గడియలు ఉన్నాయి కాబట్టి ఆ అలంకారం ఉంచారంట. అలానే ఆ దర్శనంలో కూడా చూసాం స్వామివారిని. అయితే ఇక్కడే గోశాల అవన్నీ కూడా ఉన్నాయి. గోశాలలో చూడండి గోవులు కూడా మీకు ఇక్కడ దర్శనమిస్తాయి చూడండి. గోవులు చూడండి చక్కగా మన దగ్గరికి వచ్చి అలా చవురుతుంటే చక్కగా పిల్లలల్లే ఉన్నాయండి. ఇంకా కాసేపు అన్నట్లుగా అవి చూడండి నన్ను అని ఒక్కొక్కటి పోటీ పడుతూ ఉన్నాయి. ఈ విధంగా గోమాతలు చూడండి ఎంత బాగున్నాయో కదండి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయండి గోమాతలు కూడా. ఒక ఆవుని దగ్గరికి వెళ్తే ఇంకో ఆవు కూడా నన్ను పిలుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా నన్ను రా అన్నట్లుగా అనిపించింది అలా అక్కడ. అలాగే వచ్చిన తర్వాత పద్మావతి అమ్మవారిని ఉంజల్ సేవలో ఇక్కడ మీకు సింపుల్గా అయితే అలంకరించి ఇక్కడ దర్శనమిస్తున్నారు అమ్మవారు చూడండి.
చూడండి ఎంత బాగున్నారో కదండీ! ఆభరణాలు అలంకరించుకుని అమ్మవారు మనందరికీ కూడా దగదగా మెరిసిపోతూ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నది అమ్మవారు. అయితే రేపటి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడండి. అక్కడ నేను వెళ్ళి ఏ నగలు తెచ్చుకున్నామో అలాగే నేను అలాగే ఆ షాప్ గురించి కూడా మీకు వివరిస్తాను. కాకపోతే అడ్రస్సు అవి ఇస్తాను గానీ, పెద్ద మనకి అది కూడా నేను లొకేషన్ పెట్టుకున్నాను. లొకేషన్ గనక ఉంటే కనుక మీకు లొకేషన్ కూడా పెడతాను. ఆ షాప్‌కి వెళ్ళి మీరు పర్చేజ్ చేయొచ్చు. చాలా బావుంటుందండి షాపు. వీడియో అయితే నేనైతే ఏం తీయలేకపోయానండి. ఎందుకంటే, నా హడావుడిలో అసలు అన్ని నగలు చూసేసరికి నాకు ఏమేమి తీసుకోవాలో కూడా తెలియక అసలు అటు ఇటు కన్‌ఫ్యూజన్ అయిపోయాను. ఈలోపే టైం అయిపోయింది. 1 గంట, 2 అవుతుంది. ఇంకా బిల్లింగ్ క్లోజింగ్ టైమ్ అన్నారు. అదన్నారు, ఇదన్నారు. మధ్యాహ్నం మళ్ళీ 3 గంటల వరకు ఉండాలన్నారు. సరేలే అని చెప్పి అక్కడి వరకు చూసుకొని వచ్చేయటం అనేది జరిగిందండి. అంతేగాని ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా మీకు ఆ షాప్ యొక్క వీడియో అయితే తీస్తాను. షాప్‌లో ఉన్న ఐటెమ్ వీడియో. కాకపోతే మీకు ఇప్పుడు రేపు వీడియోలో అడ్రస్ అయితే ఇస్తానండి. చూసి మీరు కూడా వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. చూసినట్లయితే ఇక్కడ పద్మావతి అమ్మవారిని తర్వాత శేషవాహనం మీద ఈ విధంగా అలంకరించి ఒకసారి ట్రైల్ వేసాము, చూస్తున్నాము లైట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. లైట్లు కూడా అలంకరించినాక చూడండి అమ్మవారి యొక్క ఈ దర్శనం కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ విధంగా ఉందండి. అయితే ఈ వీడియో మీరు చూసారు కదా, రేపటి నుండి ఎలా వెళ్ళాలో చెప్పాను. హైవే మీదుగా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఒంగోలు నుండి వచ్చేవాళ్ళైతే ఒంగోలు మీదుగా డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. లేదు నేను భీమవరం అటు వచ్చేవాళ్ళు, అన్నవరం మీదుగా వచ్చేవాళ్ళు అటు నుండి కూడా ఈ మచిలీపట్నం రావచ్చు. అలాగే విజయవాడ నుండి కూడా మచిలీపట్నానికి 24 గంటలు బస్సు సౌకర్యం ఉంటుంది. ట్రైన్ సౌకర్యం కూడా విజయవాడ నుండి ఉంటాయండి కొన్ని. చూసుకుని మనం మచిలీపట్నం వెళ్ళి మచిలీపట్నం బస్ స్టాండ్ నుండి చిలకలపూడి టెంపుల్ అని అడగంగానే వాళ్ళు తీసుకువెళ్తారు. 20 30 తీసుకుంటారండి అక్కడ నుండి సెంటర్ నుండి. అలా కూడా వెళ్ళొచ్చు. అలాగే బస్సు సౌకర్యం కూడా ఉంది కాబట్టి మీరు ఒకసారి వెళ్ళండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.